ఇజ్రాయెల్తో 22 నెలలుగా కొనసాగుతున్న యుద్ధం వల్ల గాజా స్ట్రిప్లో తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడింది. అందులోనూ 2.5 నెలలుగా మానవతా సాయంపై ఇజ్రాయెల్ విధించిన పరిమితులు ప్రజలను మరింత కరువులోకి నెట్టింది. తినడానికి తిండి, తాగడానికి నీరు లేకపోవడంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు రోజు పస్తులతో పడుకుంటున్నారు. సొంత ఊరిని, ఇంటిని వదిలి శరణార్థి శిబిరాల్లో ఉంటూ ఎండకు, వానకు ఇబ్బంది పడుతున్నారు. కన్నీటితో ఆకలి తీర్చుకుంటూ ఇజ్రాయెల్ సైన్యం దాడులకు భయపడుతూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ కష్టాలను భరించలేకపోతున్నామని, యుద్ధం ఇలానే కొనసాగితే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు. ఇటు గాజాలో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఇజ్రాయెల్తో కొనసాగుతున్న యుద్ధం, మానవతా సాయం అందకపోవడం అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. మానవతా సాయం పూర్తిగా తగ్గిపోవడంతో శరణార్థి శిబిరాల్లోని ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు తమ పిల్లలతో కలిసి కేవలం ఆహారం కోసమే వెతుకుతున్నారు. నీరు దొరకపోవడంతో సముద్రం నుంచి ఉప్పు నీరుని తెచ్చుకుని స్నానాలు చేస్తున్నారు. స్నానాల తర్వాత తమ పిల్లలతో కలిసి చుట్టుపక్కల ఉన్నవారి దగ్గర బిచ్చమెత్తడానికి బయలుదేరుతున్నారు. కందిపప్పు, పిండి వంటివే ఎక్కువగా బిచ్చంగా దొరుకుతుండడంతో వాటిని నీటిలో కలుపుకుని తాగుతున్నారు. ఇలా రోజంతా ఆహారం, నీరు, ఇతర సామాగ్రి కోసం పోరాడమే వారి పనైపోయింది. ఆహారం కోసం తిరిగి తాము బలహీనమైపోతున్నామని గాజా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.